ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అనుదినము దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతి దినము మీరు వాక్యాన్ని వింటున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఈ ఉపవాస దినాల్లో మనం ఉపవాసం గురించి మనం మాట్లాడుతున్నాం, ధ్యానిస్తున్నాం. మరి ఈ రోజు కూడా ఉపవాసం ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరలా చివరిగా ప్రార్థన చేస్తాను. మరి ప్రత్యేకంగా ఉపవాస దినాల్లో మనం ఉన్నప్పుడు చాలా మంది ఉపవాస దినాల్లో సంఘములో సేవకులు ప్రకటిస్తున్నా, సేవకులు చెబుతున్నా, కొంతమంది కొన్ని కుటుంబాలు ఉపవాసం ఉండరు. ఎందుకో తెలుసా? ఆ దినం ఆహారం తినము కదా అని వారు శరీరాన్ని అంతగా ప్రేమిస్తారు. ఒక పూట ఆహారంలో కూడా వారు అవు నిలబడాలంటే వారు ఆలోచిస్తారు. అయితే ఉపవాసం నువ్వు కనిపెట్టినప్పుడు దేవుడు అనేకమైన కార్యాలు, అనేకమైన ఆశ్చర్యకార్యాలను జీవితంలో జరిగిస్తాడు. నీ కుటుంబానికి ఎలాంటి అపవాది రాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఉపవాసమును నువ్వు కనిపెట్టి ప్రార్థించినప్పుడు నువ్వు అపవాదిని ఎదిరించే శక్తిని, అపవాదిని గద్దించినప్పుడు అపవాది పారిపోతాడు. అపవాదిని ఇంటికి గాని నీతో గాని చెలగాటాడు. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండకుండా బాగా తిని నువ్వు ప్రశాంతంగా నిద్రపోతే అపవాది వచ్చి నిన్ను దోచుకొని పోతాడు, నీ కుటుంబాన్ని నాశనం చేస్తాడు. ఒకవేళ ఈరోజు ధనం ఉండొచ్చు, ఈరోజు నీకు ఆ సమస్తం కలిగి ఉండొచ్చు. అయితే నీవు ఈ లోక సంబంధ విషయంలో నువ్వు ఉన్నావేమో, కానీ ఆత్మీయ విషయంలో నువ్వు ఎదగలేవు. అందరితో పాటు నువ్వు వస్తావు, వెళ్తా ఉంటావు. అయితే స్పిరిచువల్గా నువ్వు ఆత్మానుసారంగా, ఆత్మలో నువ్వు వద్దిల్లాలంటే, ఆత్మానుసారంగా నువ్వు అభివృద్ధి కలగాలంటే, నీ జీవితాన్ని ఒక మెరుగుపరుచుకోవాలంటే, నువ్వు విశ్వాస జీవితం అభివృద్ధి అవ్వాలంటే, సంఘములో నీవు ఉపవాసము, సంఘమంతా ఉపవాసం ఉంటే కూడా కొంతమంది అదేమో ఉపవాసానికి ముందుకు రారు. అయితే చాలా మంది ఉపవాసం గురించి సేవకులు ఎంతగా బోధించినా ఉపవాసానికి ముందుకు రారు. అయితే ఇప్పుడైనా ఉపవాసం ఉండండి. ఇప్పుడైనా చూడండి, యోవేలు గ్రంథంలో మనం చూస్తున్నాం, 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనాను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఇప్పుడైనా నీ మనస్సును మార్చుకో. ఇన్ని రోజులు నువ్వు తిరిగావు, ఇన్ని రోజులు దేవునికి నువ్వు దగ్గరికి రాలేదు, ఉపవాసం ఉండలేదు, నీ కుటుంబంలో ఉపవాసం ఎవరు లేదు. ఈ ఉపవాస దినమును ప్రతిష్ఠించి సంఘమంతా ఉపవాసం ఉండాలని సేవకులు చెబుతున్నా కొన్ని కుటుంబాలు ముందుకు అయితే మరొకసారి కూడా వాక్యము మీ కొరకు చెప్పబడుతుందని గ్రహించి, ఇదిగో ఇప్పుడైనా మీరు ప్రభు సన్నిధిలో వచ్చి ఏం చేయాలంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా, ఇదిగో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కుటుంబం ఉంది కదా, సరే ఉందాములే అని కాదు, కానీ మనస్సులో నీకు మనఃపూర్వకంగా ఉండాలి, హృదయపూర్వకంగా ఉపవాసం ఉండాలి. ఉపవాసం మనం కూడా ఉండాలి, మనం కూడా ఆత్మీయంగా ఎదగాలి, మనం కూడా దేవుని కార్యాలకు మనం లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలని, దేవుని సేవకులు లోబడాలని. ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు అనేకమైనటువంటి కార్యాలు నువ్వు జయించగలుగుతావు. ఉపవాసం ఉండి చూడు, నువ్వు ఎంతగా ఆత్మీయంగా ఎదుగుతావో, నువ్వెంత బలంగా ఉంటావో, ఎంత అభిషేకంతో నింపబడతావో, ఎంత మహిమ నీలో వస్తుందో. కనిపెట్టు, ప్రార్థన చేయి, కన్నీళ్ళు విడిచు, దుఃఖించు. ఇప్పుడైనా ఈ వాక్యం వింటున్నా నీవు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ కుటుంబంగా ఉండండి. మంచిది, చాలా మంచిది. కుటుంబంలో అందరూ ఉండండి. ప్రార్థించండి, రోధించండి, కన్నీళ్ళు కాచండి. ఆయన సన్నిధిలో నువ్వు బతిమాలాడుకో, నువ్వు చేసిన కార్యాన్ని ఒప్పుకో, విడిచిపెట్టు. దేవుడు నిశ్చయంగా నిన్ను, నీ కుటుంబాన్ని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు, నీ కుటుంబానికి కావలసినట్టు ప్రతి అవసరం తీరుస్తాడు. ఎందుకో తెలుసా? ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఉపవాసము నుండి మనఃపూర్వకంగా ప్రభుని సేవించావు గనుక, మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావు, మనఃపూర్వకంగా దేవుని సన్నిధిలో నువ్వు రోధించావు గనక, ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించావు గనక ప్రభు నీ రోదన ధ్వని, నీ ఉపవాసములో నువ్వు కార్చిన కన్నీరును, హన్నా చూసారా, కన్నీళ్లతో వచ్చింది. తనకున్నటువంటి లోటును, తనకున్నటువంటి బాధను, తనకున్నటువంటి దుఃఖాన్ని ఎవరు తీస్తారు? ఆమె కలిగింది ఉపవాసము నుండి దేవుని సన్నిధికి వచ్చింది. ఆమె గర్భఫలము లేకుండా బాధపడుతుంది, దుఃఖిస్తుంది, రోధిస్తుంది. భర్త తెచ్చుడు, ధనవంతుడు, అన్నీ ఉన్నాయి కుటుంబంలో. అయితే గర్భఫలం లేదు, వేధించబడుతుంది, బాధించబడుతుంది, చుట్టుపట్టు మాటలతో ఆమె కన్నీళ్లు కారుస్తుంది. అయితే
ప్రభు సన్నిధికి వచ్చి బలిపీఠం చెంత కన్నీళ్లు విడిచింది, దుఃఖించింది, రోధించింది. ప్రభు తన కన్నిటిని దేవుడు చూసి మనపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన బలిపీఠం చెంత గోజారుకునింది. దేవుడు నిశ్చయముగా హన్న ఆ గర్భాన్ని తెరిచాడు. దేవుడు నిశ్చయంగా ఆ కన్నిటికి జవాబిచ్చాడు. మనపూర్వకంగా ప్రార్థన చేసింది. దేవుడు అన్న చెప్పింది, నాటి నుండి ఆమె ఎప్పుడు కూడా పస్తలేదు. దేవుడు సమృద్ధిగా ఆహారం తినుకుంటూ వచ్చింది. అయితే ప్రభు ఆమెను జీవితంలో ఒక మంచి ప్రవక్తే, సమయవేలు ప్రవక్తను దేవుడు ఆమె గర్భం నుంచి రావడం, అనేక మందిని బ్లెస్ చేసి అనేక మందిని అభిషేకించేటట్టు ఒక గొప్ప ప్రవక్తగా, దైవజనుడిగా, మంచి వ్యక్తిగా దేవుడు ఎప్పుడు ప్రభు సన్నిధిలో రోధించి ప్రభు సన్నిధిలో కన్నీళ్లు కాచి మనపూర్వకంగా కన్నీళ్లు కాచినప్పుడు దేవుడు చేసిన అద్భుతం చూసారా? ఈరోజు గర్భఫలం లేదా? ఈరోజు నీ కుటుంబం వదిలేదా? ఈరోజు నువ్వు అనారోగ్యంతో ఉన్నావా? ఈరోజు నువ్వు సమస్యలతో ఉన్నావా? ఈరోజు నువ్వు కుదరని రోగంతో ఉన్నావా? అయితే ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు కన్నీళ్లు విడువు, ప్రభు సన్నిధికి వచ్చి నువ్వు రోధించు, నువ్వు దుఃఖంతో ప్రభుకి విలపించు. మనపూర్వకంగా నువ్వు తిరిగి దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నిన్ను చూసి నీ కన్నిటిని నాట్యంగా సంతోషంగా మారుస్తాడు. అన్న గర్భాన్ని తెరిచిన దేవుడు ఈరోజు నీ గర్భాన్ని తెరుస్తాడు. ఇదిగో నీ వ్యాధిని స్వస్థపరుస్తాడు, నీకున్న సమస్యను తీరుస్తాడు, నీకున్నటువంటి ప్రతి సమస్యను తీర్చి సంతోషాన్ని సమాధానం ఇవ్వగలడు నా దేవుడు. కాబట్టి ఈ మాటలు వింటే నీ జీవితంలో ఇది వరకు ఉపవాసం లేకపోవచ్చు, అయితే ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీళ్ళు కార్చు, దుఃఖించు. ప్రభు ఇచ్చే మేలును ఆశను పొందుకోవాలని ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఇది యెహోవా వాక్కు. దేవుని యొక్క మాటలను మీ జీవితంలో, మీ వినికిడిలో ఈ మాటలు విన్న మీ జీవితం అంతా కూడా ఇప్పుడైనా ఉపవాసం కనిపెట్టి ప్రార్థించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ప్రార్థన చేద్దాం. సర్వాధికారి అయినట్టు మన గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలైనా ఇప్పుడైనా నీ బిడ్డలు నాయన ఈ మాటలు విని ఉపవాసం ఉండి కన్నీరు కాసి దుఃఖించి రోధించే బిడ్డలుగా మార్చండి. మనపూర్వకంగా నీ వద్దకు వచ్చి తిరిగి నా తండ్రి పశ్చాత్తాపంతో నీ సన్నిధిలో మొరపెట్టే ప్రతి ప్రార్థనను, ప్రతి విజ్ఞాపనను, అయా వారి సమస్యలు ఏదైనా కావచ్చు నాయన, కన్నీళ్లతో హన్న విలిపించినప్పుడు గర్భాన్ని తెరిచావు, గొప్పగా తల్లి లోటుని తీర్చావు నాయన, ఆశీర్వాదాన్ని ఇచ్చావు. మరి ఈ రోజు గర్భఫలం లేకుండా అనారోగ్యంతో ఉన్నవారు, అయా సమస్యలతో ఉన్నవారు, నిందతో అవమానంతో ఉన్నవారు, కన్నీళ్లు విడిచి ప్రార్థిస్తున్న వారి కుటుంబంలో వారి సమస్యకు మీరే పరిష్కరించి వారికి జవాబు దయచేయమని ఈ రోజు నుంచి ప్రభు నీ బిడ్డలు ఉపవాసం ఉండడానికి, ఈ రోజు ఉపవాసం ఉన్న బిడ్డలకు మీరు బలపరిచి ఆత్మీయ జీవితంలో ఎదుగుదల దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.